సాఫ్ట్వేర్ ఉద్యోగం పోకుండా చూసుకోండి. ఒకటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్తో మీరు ఉన్నారంటే, ఒక జీవితం మీద మీరు ఆధారపడి మీరు ముందుకు వెళ్తున్నారంటే, యు ఆర్ జస్ట్ వన్ లైన్ బిలో ద పావర్టీ. మీకు ఒకవేళ జాబ్ పోతే పరిస్థితి ఏంటి? సలీం విషయంలో నేనైతే అంటాను, స్వయం తప్పిదం చాలా ఉంది. కంపెనీలు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసే పద్ధతి మారిందా? ఈ పూణే బేస్కి అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో సాఫ్ట్వేర్ రౌండప్, సాఫ్ట్వేర్లో డిఫరెంట్ థింగ్స్ జరిగాయి. దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సాఫ్ట్వేర్ ఉద్యోగం పోకుండా చూసుకోండి, పోతే మాత్రం రోడ్డు మీదకి వస్తారు. ఎందుకు ఏంటి? సో దీని గురించి ఒక రీసెంట్గా ఫ్రమ్ బెంగళూరు, మిస్టర్ సలీం, దాని గురించి స్టోరీ. అండ్ దాంతోపాటు మల్టిపుల్ టాపిక్స్ మీద జాబ్ వచ్చిన తర్వాత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇప్పుడు కొత్త విధానంలో ఉంది. కొత్తగా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కొత్తగా చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి ఒకరికి ఉద్యోగం పోయింది. దాని గురించి, దాంతోపాటు ఇండియాలో రీసెంట్గా ఒక సర్వే తెలిసింది, ఇండియా పే మ్యాప్ అని చెప్పి. ఇండియాలో పరిస్థితి ఎలా ఉంది, ప్రైవేట్ జాబ్ వాళ్ళకి శాలరీస్ ఎలా ఉన్నాయి అంటే, దాంట్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాల పరిస్థితి ఏంటి, సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు మంచి జీతాలు ఇస్తున్నారా లేదా, దాని గురించి. దాంతోపాటు అభిలాష బౌసాహెబ్ అనే అమ్మాయి సూసైడ్ చేసుకుంది. 25 ఏళ్ళ అమ్మాయి జాబ్ చేస్తుంది, పుణే బేస్డ్ కంపెనీ, టెకీ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంది. సూసైడ్ చేసుకుంది. దీని గురించి మల్టిపుల్ టాపిక్స్ మీద మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ ఇంపార్టెంట్, ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం పోకుండా ఎందుకు చూసుకోండి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాము. ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కొత్తగా మారింది ఏదైతే ఉందో దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం పోకుండా చూసుకుందాం అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, చాలామంది సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ నెక్స్ట్ దీన్ని అప్గ్రేడ్ చేసుకోవాలి. దీన్ని అప్గ్రేడ్ చేసుకోవాలి, దీన్ని నిలబెట్టుకోవాలి. వీకెండ్స్లో కొత్త కోర్స్ నేర్చుకోవాలి, లేకపోతే మిగతా టైంలో కొత్త కోర్స్ నేర్చుకోవాలి, ఇంకేదైనా స్కిల్స్కి అప్గ్రేడ్ చేసుకోవాలి. జనరల్గా నేను కూడా అదే చెప్తా ఉంటాను, మీ జాబ్ కొంత సెక్యూర్డ్ ఉండాలి అంటే. లేకపోతే ఒకవేళ జాబ్ పోయిన వెంటనే జాబ్ రావాలి అంటే అప్పటికప్పుడు మీరు అప్గ్రేడ్ అవ్వాలని ఎప్పుడు చెప్తా ఉంటాను. అయితే రీసెంట్గా టెకీ ఫ్రమ్ బెంగళూరు, మిస్టర్ పేరు వచ్చేసి మిస్టర్ సలీం. ఎన్ఐటీ నుంచి 43.5 lakhs రీసెంట్గా జాబ్ పోయింది. 43 లక్షల ప్యాకేజ్ ఉద్యోగం పోయింది. ఉద్యోగం పోయినాక 3 months శాలరీ ఇచ్చారు. 3 months జీతం ఇచ్చేసి ఇంకా మీ దారి మీరు చూసుకోండి అన్నట్టు చెప్పేశారు, అంటే లే ఆఫ్ చేశారు. అయితే దీనికి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్గా దాదాపు 30 లక్షల ట్యాక్స్ వరకు కట్టాను. లాస్ట్ ఇయర్ నేను 11 లక్షల ట్యాక్స్ వరకు కట్టాను ఈ జాబ్ పోకముందు కూడా. కానీ ఈరోజు నేను అన్ని ఈఎంఐస్ ఇవన్నీ దాన్ని పెట్టుకొని ఇప్పుడు నెలవారీ తిండి ఖర్చులు కూడా, అంటే మినిమం బేర్ చేయలేకపోతా ఉన్నాను బెంగళూరులో ఉంటూ అని చెప్పి సోషల్ మీడియాలో దీని గురించి చర్చ జరిగింది, దీని గురించి పెట్టడం జరిగింది, దాని గురించి పెద్ద డిబేట్ జరుగుతుంది. అయితే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, సాఫ్ట్వేర్ ఉద్యోగం పోకుండా చూసుకోవడం అనేది కొన్నిసార్లు మన చేతిలో ఉండదు. స్కిల్స్ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటే ఇమీడియట్గా ఇంకో జాబ్ ఎత్తుకునే ఛాన్స్ ఉంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి ఏంటి అంటే, ఈ విషయంలో మనం అర్థం చేసుకోవాల్సింది, జీతం వచ్చింది కదా, ఉద్యోగం వచ్చింది కదా అని ఇబ్బడిగా ఊపిరి తిరగకుండా ఈఎంఐలు వేసేసుకొని కనీసము ఒక సంవత్సరం, లేకపోతే ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఎ జాబ్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో 6 నెలలన మీ అకౌంట్లో కనీసం మీ ఈఎంఐ వారా, మీ తిండికి వారా ఖర్చులు అనేవి మీరు పెట్టుకోవాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బిజినెస్లో అది పాసిబిలిటీ ఉండకపోవచ్చు. ఎందుకంటే బిజినెస్లో ఎలా ఉంటుందంటే, పాజిటివ్స్ నెగిటివ్స్, ఒకసారి పాజిటివ్స్ ఉంటాయి, ప్రోస్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. బట్ జీతం విషయానికి చూసుకుంటే మీ ఎక్స్పెక్టేషన్స్ ఏముంది? మీ జీతం తప్ప ఇంకోటి మీకు రావట్లేదు కదా. మీ ప్లానింగ్ లేకుండా వచ్చిన ₹1,00,000కి కారు కొనుక్కొని, ఇల్లు కొనుక్కొని, లేకపోతే ఐఫోన్లు కొనుక్కొని, లేకపోతే లగ్జరీగా ట్రిప్పులు వేసుకుంటూ, తర్వాత అమ్మాయి అనుకునే మినిమం 6 months తగ్గట్టు మీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. పాయింట్ నెంబర్ 2 ఇది. అండ్ పాయింట్ నెంబర్ 3 వచ్చేసి ఏంటి అంటే, ఒకటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్తో మీరు ఉన్నారంటే, ఒక జీతం మీద మీరు ఆధారపడి మీరు ముందుకు వెళ్తున్నారంటే, యు ఆర్ జస్ట్ వన్ లైన్ బిలో ద పావర్టీ. అంటే ఒకవేళ దీనికి సంబంధించి మీకు ఒకవేళ జాబ్ పోతే పరిస్థితి ఏంటి ఆలోచన చేయాలి. ఒకవేళ జాబ్ పోతే పరిస్థితి ఏంటి? మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు, ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు. కంపెనీస్ మిమ్మల్ని ఏమైనా ఎట్టి పరిస్థితిలో మా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ని మేము జాగ్రత్తగా చూసుకోవాలి, ఎట్లయినా నేను తినకపోయినా మీకు ప్రాఫిట్ వచ్చినా రాకపోయినా మీకు జీతాలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది అనుకున్న ప్రజెంట్ కార్పొరేట్ వాళ్ళలో లేదు. ఇది పాయింట్ నెంబర్ 3. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సలీం విషయంలో నేనైతే అంటాను, స్వయం తప్పిదం చాలా ఉంది. ఇతని తప్పు కూడా చాలా ఉందని నేను అంటాను. ఒక ప్లాన్ బి లేకపోవడం,
కనీసం ఒక 6 మంత్స్కి కూడా దాని తగ్గ మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోవడం. సో అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే జాబ్ పోతే ఇమ్మీడియట్గా ఇంకో జాబ్ ఎలాగైనా కానీ తెచ్చుకోవడానికి స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుని ముందుకెళ్ళాలి. ఇక్కడ ఏడుస్తూ కూర్చుంటే ఎవరు సాయం చేయరు. అండ్ తర్వాత వచ్చేసి ఇండియా పే మ్యాప్. సో ఇండియాలో ఇండీడ్ పే మ్యాప్ కొత్తగా ఒక సర్వే చేసింది. సో ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే, సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఇండియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎక్కువగా తీసుకుంటా ఉన్నారు జీతాలు. అందరికంటే ఎక్కువ శాలరీస్ సాఫ్ట్వేర్ ఉద్యోగులు తీసుకుంటా ఉన్నారు. అందులో హైదరాబాద్ వాళ్ళకి సాఫ్ట్వేర్ జీతాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి అంటే దానికి సంబంధించి ఒక సర్వే అనేది చెప్తున్నారు. సో ఆ సర్వే కూడా ఇన్ డీటెయిల్ వీడియో నేను ఇంకొక వీడియో కూడా సపరేట్గా దీనికోసం ఎక్స్క్లూజివ్గా చేశాను. అది మీరు కమెంట్ సెక్షన్లో చూడొచ్చు. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే పూణే బేస్డ్ టెక్కీ గురించి మాట్లాడుకొని, ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కంపెనీలు కొత్తగా చేస్తూ ఉన్నాయి. కంపెనీలు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసే పద్ధతి మారిందా? సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఈ పూణే బేస్డ్ టెక్కీ అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. సో ఇక్కడ ఈ అమ్మాయి ఏం చేసిందంటే, ఈ అమ్మాయి వచ్చేసి 25 ఇయర్స్, దాదాపు 21 అంతస్తు నుంచి దూకి చచ్చిపోయింది. అండ్ ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే వర్క్ ప్రెజర్. సో మండే టు ఫ్రైడే ఆఫీస్ వర్క్ చేసేదంట. సాటర్డే సండే స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడానికి కోర్సులు నేర్చుకునేది. సో ఈ ప్రెజర్కి ఆల్రెడీ వెయిట్ లాస్ అయిపోయింది. ఆ ప్రెజర్ తట్టుకోలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి 21 అంతస్తులని దూకి చచ్చిపోయింది. అక్కడ ఒకటే విషయం ఏంటి అంటే ఇక్కడ మనం చేసే వర్క్కి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తూ అంటే ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే ఈ రోజుకి కూడా జాబ్ లేకుండా అల్లాడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజమా కాదా? జాబ్ లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఆ విషయం మనం గుర్తుపెట్టుకొని, అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి ఏదైతే ఉందో దాన్ని కొంచెం మనము ఎలా అంటే కొంచెం మంచిగా భావించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా గ్రో అవ్వాలి, ఇంకా పెద్దగా అవ్వాలి. డెఫినెట్లీ వర్క్ ప్రెజర్ ఉంటుంది, కానీ దాన్ని ఎక్కువగా పర్సనల్గా తీసుకోవద్దు. ఓకే. సో ఈ రోజుకి జాబ్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. జాబ్ వచ్చారు, హ్యాపీగా జాబ్ చేసుకునే వాళ్ళు ఉండాలి. బలవంతంగా నేను జీతం కోసం జాబ్ చేస్తున్నా, నా పర్సనల్ లైఫ్ని అంతా వదిలేసి జీతం కోసం జాబ్ చేస్తున్నా అంటే అట్లాంటి పరిస్థితుల్లో అవసరమైతే కొంత బ్రేక్ తీసుకోండి. అండ్ అట్ ది సేమ్ టైం స్కిల్స్ అప్గ్రేడ్ ఖచ్చితంగా అవసరమే, కానీ ఇక్కడ మనం బ్యాలెన్స్ చేసుకోవాలి ప్రతిదీ. అందుకనే చాలామంది అంటారు, చాలామంది తక్కువ మంది మాత్రమే వర్క్ని ఎంజాయ్ చేయడం రాదు వాళ్ళకి. వర్క్ని ఎంజాయ్ చేయడం రాక వర్క్ ప్రెజర్ పెరిగిపోతుంది. వర్క్ ప్రెజర్ అనేది డెఫినెట్లీ పెడతారు, జీతం ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో. దాన్ని మనం క్వశ్చన్ చేయడానికి మనకు అసలు బలమైన కార్మిక చట్టాలు ఉన్నాయంటే భగవంతుడికే తెలుసు బలమైన కార్మిక చట్టాల గురించి. ఓకే. సో ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే ఇక్కడ ఆ అమ్మాయి చేసింది 100% ముమ్మాటికి సరే, తట్టుకోలేక చనిపోయింది కాదనట్లేదు, దాన్ని నేను తప్పుగా మాట్లాడట్లేదు. కానీ కొంచెం పేరెంట్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ డిస్కస్ చేసి ఉండాల్సింది. చావు ఒక్కటే అన్నిటికీ సమాధానం కాదు కదా, ఇది ఒకటి డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి ఖచ్చితంగా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరైనా కానీ మీకు ప్రెజర్ పెరిగిందంటే గుర్తుపెట్టుకోండి, దానికి మీ పేరెంట్స్ తోటి, మీ బాగా వెల్ విషర్స్ తోటి షేర్ చేసుకోండి, ఇలా ఉంది ఏం చేద్దాం, లేకపోతే జీవితం నుంచి కొంచెం బ్రేక్ తీసుకోండి. ఉద్యోగం ఒక 1 రోజులు బ్రేక్ తీసుకుంటే ఏమవుతుంది? ఏం కాదు. లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ జాబ్. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసే పద్ధతి మారిందా? సో రీసెంట్గా ఏం జరిగిందంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసే పద్ధతి మారింది అనే దగ్గర నుంచి మనం మాట్లాడుకునేటప్పుడు జనాలు ఏం చేస్తారు, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటే ఆఫర్ లెటర్, పే స్లిప్స్, రిలీవింగ్ లెటర్, లేకపోతే హైక్ లెటర్స్, అండ్ దీనికి సంబంధించిన ఫామ్ 16 లేకపోతే BF 16 ఇంకా ఇలా బ్యాంక్ స్టేట్మెంట్ ఇలా అడుగుతూ ఉంటారు జనరల్గా. అండ్ మీ తర్వాత మీ స్టడీ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన సర్టిఫికేట్స్ దాన్ని క్రాస్ వెరిఫై చేస్తూ ఉంటారు. రీసెంట్ డేస్లో వాళ్ళ కెపాసిటీకి మించి, అంటే ఆ కంపెనీ బడ్జెట్ కంటే ఎక్కువ అతను ఇంటర్వ్యూ ఇచ్చే విధానం నచ్చి 23 lakhs ప్యాకేజ్, 23 లక్షల ప్యాకేజ్ ఇచ్చారంట జాబ్ అనే కంపెనీ. అయితే లాస్ట్ మూమెంట్లో వెరిఫికేషన్లో భాగంగా సోషల్ మీడియా అకౌంట్లో ఎక్కడో మతపరమైన కమెంట్స్ చేశారని చెప్పి వెనక్కి తీసుకున్నారు ఆఫర్ లెటర్ని. అంటే పరిస్థితి మనం ఏం సోషల్ మీడియాలో ఏం షేర్ చేస్తున్నాం, ఏం రీషేర్ చేస్తున్నాం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకా వచ్చేసి కమింగ్ డేస్లో వెరీ సూన్ ఆర్ లేటర్ ఇలా ఆల్రెడీ యూఎస్లో చాలా దీన్ని బాగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. అది మెల్లగా ఇండియాలో కూడా రాబోతుంది. ఏంటి అంటే మనం సోషల్ మీడియాలో మనం చేసే కమెంట్స్. సో అంటే ఈ మధ్య ఒకటి నేను గమనించాను, ఎవరో డ్యాన్స్ వేస్తారు, దాన్ని ఇంకొకరు ఈ వీడియో మీరు చూడండి, ముందు వీడియో చూడండి, తర్వాత కమెంట్స్ నేను చదివి వినిపిస్తానని చెప్పి అసభ్యమైన కమెంట్స్ చదివి వినిపిస్తూ ఉన్నారు.
ఫార్చునేట్లీ ఆ అసభ్యమైన కమెంట్స్ పెట్టేవాళ్ళు వాళ్ళ ఫోటో అన్నీ ఉంటున్నాయి. అంటే ఫోటో మార్చి చేయమని కాదు, ఐడి ట్రేస్ చేయడం పెద్ద సమస్య కాదు. కానీ ఖచ్చితంగా ఇలాంటివి ఏదైతే ఉన్నాయో సో ఖచ్చితంగా ఫ్యూచర్లో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఇలాంటి పరిస్థితులు కూడా రాబోతా ఉన్నాయి. సో బీ అవేర్ ఆఫ్ దట్. సో ఇది మీ అందరికీ ఇప్పుడు ఇండైరెక్ట్గా ఒక విషయం చెప్పాను. సో ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. సో మీరు ఏదైనా కానీ మాట్లాడే ముందు పబ్లిక్లో ఏదైనా మీ సోషల్ మీడియాలో షేర్ చేసే ముందు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి షేర్ చేయాల్సిన అవసరం ఉంది. కమింగ్ డేస్లో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసే పద్ధతి ఇంకా మారుతుంది. సో పద్ధతి మారి మీరు ఏదైతే సోషల్ మీడియాలో ఏదైతే ఉందో దాన్ని కూడా కన్సిడరేషన్ తీసుకునే దానికి అవకాశం ఉంది. ఇది ఆల్రెడీ యూఎస్లో జరుగుతూ ఉంది. యూఎస్కి వ్యతిరేకంగా కానీ సో ఏదైనా ప్రొటెస్టులు చేస్తున్నా కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి యూఎస్లో లేదు. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.